ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. డిగ్రీ పూర్తి చేసింది. ఇన్నాళ్ళు కష్టపడి తనను చదివించిన తల్లిదండ్రులకు అండగా ఉండాలనుకుంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే మంచి కంపెనీలో జాబ్ సంపాదించింది. కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి. కావాలనుకున్న కొలువు వచ్చింది. అంతే, ఆమె ఆనందానికి తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరికొద్ది రోజుల్లోనే జాయినింగ్ అనగా మృత్యువు ఆమెను కబలించింది. అనంత లోకాలకు పంపించేసింది. స్రవంతి రాణి వయసు 20 ఏళ్లు. శ్రీనివాస్ వాణి దంపతులకు కుమార్తె అయిన ఈమె కుటుంబంతో కలిసి హిమాయత్ నగర్ అడ్వకేట్ కాలనీలోని మద్రిక అపార్ట్మెంట్ లో ఉంటోంది. ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది స్రవంతి. మొదటి ప్రయత్నంలోనే జెన్పాక్ లో జాబ్ సంపాదించింది. ఆమె అనుకున్న ఉద్యోగం, కోరుకున్న జీతం ఆమె సొంతమయ్యాయి. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో కూతురు ప్రయోజకురాలయ్యింది అంటూ సంబరపడిపోయారు. ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కొద్ది కాలమే మిగిలింది. ఆలోపు ఏడుకొండలవాడిని దర్శించుకోవాలనుకుంది. 2 రోజుల క్రితమే శ్రీవారి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్ళింది. దర్శనం అవ్వగానే తిరిగి ఇంటికొచ్చింది స్రవంతి. ఈ క్రమంలో ఆసిఫ్ నగర్ లో ఉండే తన ఫ్రెండ్ కు లడ్డూ ప్రసాదం ఇచ్చేందుకు సిటీ బస్సులో వెళ్ళింది. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి బయలుదేరుతూ ఉండగా స్నేహితుడి కుటుంబ సభ్యులు ఒంటరిగా వెళ్లవద్దని వారించడంతో బైక్ పై స్రవంతి రాణితో పాటు స్నేహితుడు బయలుదేరాడు. స్రవంతి బైక్ నడుపుతూ ఉండగా ఆమె ఫ్రెండ్ వెనుక కూర్చున్నాడు. ఇంతలోనే వారి బైక్ ఆసిఫ్ నగర్ ఆయిల్ మిల్లు సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వరకు వెళ్లగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ సిటీ బస్సు వీరిని ఢీకొట్టింది. యువతి బస్సు కింద పడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బస్సు డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ కరీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంది, కానీ అన్నీ కలలయ్యాయి. పాపం స్రవంతి తన జీవితాన్ని ఎంత అందంగా ఊహించుకుందో. చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఆమె ప్రాణాన్ని తీసింది. ఆమె జీవితం అనుకుని బతుకుతున్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.